హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు తమ్నెల్లో చూసే ఉంటారు. ఈరోజు లైక్ మై డైలీ రొటీన్ చూపించబోతున్నా. యా, ద టైమ్ ఈజ్ 9 o'clock. ఇప్పుడే లేచిన. అండ్ బై ద వే టుడే ఈజ్ సాటర్డే, సో వీకెండ్, నో వర్క్ లేకుంటే ఏం చేస్తా అని చూపిస్తా. బికాజ్ వర్క్ ఉంటే వర్కే చేస్తూ ఉంటా. సో అందుకే ఐ చోజ్ వీకెండ్. అండ్ ఈరోజు లైక్ మొత్తం ఏం చేస్తా నైట్ దాకా అని చూసేయండి. ఎస్, దెన్ ఫ్రెష్ అయిపోయాను. డైలీ మార్నింగ్ రొటీన్, ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ రబ్బింగ్ ఐస్ క్యూబ్ ఆన్ మై ఫేస్. ఆ పీస్ ఆఫ్ ఐస్ క్యూబ్ తీసుకొని లైక్ ఐ రబ్ ఇట్ ఆన్ మై ఫేస్. సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ లైక్ ఐ థింక్ ఈ టైంలో చాలా మందికి కూడా అలవాటు ఉంటుంది. లైక్ జనరల్గా ఇన్స్టాలో ఈ నాలెడ్జ్ స్కిన్ కేర్ రిలేటెడ్ మోడ్ వస్తున్నాయి కాబట్టి లైక్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఫ్రెష్గా ఫీల్ అవుతాం. నేను జస్ట్ ఇది చేసినప్పుడు కూడా లైక్ కొద్దిసేపటికి ఫేస్ ఇట్లా మెచ్చిపోతుంది అనమాట ఇది చేసినప్పుడు. యా, someone wants to try, I would suggest them to try this for sure. I have a habit of drinking hot water with honey and lemon. ఇది మాత్రం I would suggest to everyone, guys. కొన్ని వాటర్ తీసుకొని హీట్ చేసుకుంటాం. హీట్ చేసుకున్న నార్మల్ వామ్ వాటర్లా ఉండాలి, ఎక్కువ హీట్ అవ్వద్దు. దాంట్లో 1-2 tablespoons ఆఫ్ హనీ యాడ్ చేస్తాను నేను ఈ కప్కి. అండ్ కొన్ని 2-3 drops ఆఫ్ లెమన్ సరిపోతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ అవర్ హనీ వాటర్ ఇస్ రెడీ. ఇంకా హాట్ వాటర్ మిక్స్ చేసుకొని వచ్చి కాసేపు అలా టీవీ చూస్తూ ఐ డ్రింక్ హాట్ వాటర్. జనరల్గా ఐ జస్ట్ ప్రిఫర్ లైక్ డ్రింకింగ్ హాట్ వాటర్ ఇన్ సన్ అనమాట. లైక్ బాగుంటుంది దట్ ఫీల్, యూనో. మార్నింగ్ లేస్తే అది, బట్ మనం అంత మార్నింగ్ లేవం కాబట్టి మనకి సంబంధం ఉంటుంది దాంతో. అండ్ జస్ట్ వైబింగ్ టు దిస్. సో ఎస్, బాత్ అయిపోయింది. సో నెక్స్ట్ మీకు నేను స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తా. సో జనరల్గా నేను ఫస్ట్ నా స్కిన్ కేర్కి యూజ్ సీరమ్. ఐ యూస్ టు యూజ్ ఇట్, బట్ ఇప్పుడు ప్రజెంట్ ఆపేసాను. సో అది ఐ విల్ కంటిన్యూ ఇట్ అండ్ హ్యావ్ ఆల్రెడీ షోన్ ఇట్ ఇన్ మై రీల్. సో ఫస్ట్ ఈ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను, ప్లమ్ మాయిశ్చరైజర్ అనమాట. సో ప్లమ్ నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఐ రియలీ లైక్ ఇట్. అంటే దట్ సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది అప్లై చేసిన తర్వాత. సో పర్సనల్గా ఐ లైక్ ఇట్. ప్లమ్ అనేది ఆబ్వియస్గా కొంచెం కాస్ట్లీ అనమాట. జస్ట్ ఇది 500 450 సంథింగ్ వస్తుంది. సో సన్ స్క్రీన్ నేను .nకి యూజ్ చేస్తాను. సో వాటర్ మిలన్ కూల్ సన్ స్క్రీన్ అనమాట. బట్ ఐ వాంటెడ్ టు చేంజ్ ఇట్. ఇప్పటి వరకు ఐ ట్రై .nకి సన్ స్క్రీన్లో పింక్ వాటర్ మిలన్ అండ్ ఆరెంజ్ విటమిన్ సి ట్రై చేశాను. బట్ నాకు పర్సనల్గా లైక్ ఇది నచ్చింది. బట్ తర్వాత ఇంకొకటి ఉంటుంది, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఎగ్జాక్ట్లీ, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై దట్. ఐ హర్డ్ బాగుంటుంది అని. బట్ ఆబ్వియస్గా థిక్ టెక్స్చర్ ఉంటుంది, సేమ్ లైక్ దిస్. టైం 11 అయిపోయింది. ఐ హ్యావ్ టు డూ ద బ్రేక్ఫాస్ట్ as well. సో ఇంకొక చిన్న పని చేసి విల్ గెట్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఓకే, విల్ గో హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్. ఫుల్ ఆకలి వేస్తుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ మ్యాగీ చేద్దాం. కమాన్. సో నో ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై మోస్ట్ ఫేవరెట్ మ్యాగీ అనమాట. మ్యాగీ అంటే మేము జనరల్గా చాలా ట్రై చేస్తుంటాము. సో ఇందులో నాకు నచ్చిన మ్యాగీ గార్లిక్ మ్యాగీ. సో ఇది నథింగ్ స్పెషల్. జనరల్గా హౌ వి డూ మ్యాగీ అట్లానే చేస్తాను. బాయిల్ చేస్తాను, జస్ట్ మ్యాగీ బాయిల్ చేసి సపరేట్ పెట్టేస్తాను. సో ఇక్కడ ఏంటంటే గార్లిక్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అవి వేసి దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి, ఐ మీన్ ఇన్ ఆయిల్, ఇవన్నీ వేసేసి కొత్తిమీర వేసేసి అందులోనే మసాలా, మ్యాగీ మసాలా ఒక్కటి వేస్తాను. అండ్ ఐ యాడ్ అ పించ్ ఆఫ్ సాల్ట్, అంతే. సో దాంట్లో ఈ మ్యాగీ బాయిల్ చేసిన మ్యాగీని మిక్స్ చేస్తాను, అంతే. సో ఎస్, చూస్తే ఇట్స్ రెడీ. సో ఫైనల్లీ మ్యాగీ రెడీ అయిపోయింది. యా, పర్సనల్లీ చెప్పాను కదా, ఐ లైక్ గార్లిక్ మ్యాగీ. సో ఇది చేశాను, బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. లైక్ నేను చెప్పాను కదా ఎలా చేసుకోవాలో. ఆబ్వియస్లీ యూ మస్ట్ ట్రై. యాక్చువల్గా నెక్స్ట్ నాకు ఏం చేయాలో కూడా తెలియదు. లైక్ జనరల్గా నేను ఏం చేస్తాను వీకెండ్లో, ఏదైనా మోస్ట్లీ వర్క్ ఉంటే బయటకు పోతా, మ్యాక్స్ ఉండదు లేదు మనకంతా. లేదు అన్నప్పుడు ఐ విల్ బీ ఇన్ హోమ్, లైక్ ఇట్లానే ఉంటా, తింటా, పండుకుంటా. ఇంకా ఈరోజు ఎక్కువ చేసిన కొంచెం. జనరల్గా ఐ వుడ్ డూ ఆల్ దిస్. తిని పండుకోవడం లాగా ఉంటుంది.
సో ఏంటంటే మూవీ చూసుకోవడం లా ఉంటుంది. సో మూవీ చూస్తుంటే లైక్ మీకేం కంటెంట్ ఉండదు కదా చూడడానికి అని చెప్పి చేద్దామా అని థింక్ చేస్తున్నా. ఏం చేద్దామా అనుకుంటూ ఇక ఐ డిసైడెడ్ ప్రసన్న వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి సో ఐమ్ గోయింగ్ దేర్ ఆల్మోస్ట్ హియర్. హే టామీ గారు పడుకున్నాడు. హలో ఏం చేస్తున్నావు? ఓన్ స్నాప్స్. నువ్వే ఏమైనా స్నాప్ పెట్టినావు అని చూస్తున్నా. సో యాక్చువల్లీ బ్లాగ్ చేస్తున్నా. అయ్యో సిగ్గుపడుతుంది. పర్లేదులే, రియాలిటీ చూపించాలి కదా అందరికి. మీ రియాలిటీ కూడా చూపించాలి. మీరు రెడీ లేదు లేదు లేదు, నేను లేచినప్పుడు చూపించా, అట్లనే చూపించా. కానీ అంత లేదులే. సో ఏం చేయబోతున్నాం? సరిపోయారు ఇద్దరును. ఈవెన్ ఐ డోంట్ నో. ఎట్లాగో వీకెండ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళే ప్లాన్ లేదు కాబట్టి ఇది ఒక మూవీ, సాంగ్స్, చాట్. మూవీ చూద్దామా? మూవీ చూద్దాం. మూవీ ఆర్ సాంగ్స్? సాంగ్స్. ఏ సాంగ్స్ అయితే వద్దు, కాపీరైట్ పడుతుంది కాబట్టి మూవీ చూద్దాం. మోటివేషన్ మనలో ఉండాలి, కెమెరాలో. నెక్స్ట్ స్టోరీలో టాలీలో వేసుకుంటారు. మన వాటికి నాకు ఉన్నామంటాను. MBA ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. హెల్ప్ చేయొచ్చుగా. చదువుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్ ఒక 2 చాప్టర్లు నువ్వు చదువు, 2 చాప్టర్లు నేను చదువుతా. నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఆ 2 చాప్టర్లు నేను నోట్స్ రాసుకుంటా. ఇంపార్టెంట్ పాయింట్స్ పోయి ఫటాఫట్ ఎగ్జామ్ రాసేస్తా. నాకు చూడండి ఫ్రెండ్స్ అంటారు, హెల్ప్ చేయాలి. మనకు ఎందుకు చదువు? ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ దాని జోలి కూడా వెళ్ళిపోయింది. అయిపోయా చదువుకో. ఈమె బిజినెస్ పెడతా అన్నది, మళ్ళీ బిజినెస్ ఊకిస్తాడా వాడు? దానికే చదువుతున్నావా? మళ్ళీ MBA పైన తీసుకుంటా లోను. అటు JNTU అఫిలియేటెడ్ దాంట్లో జాయిన్ అయినా. ఇంకా నాకు ఏ ధైర్యంతో జాయిన్ అయినా తెలియదు. అలా జాయిన్ అయిపోయినా. బ్లాగ్ చేస్తున్నా అని స్నానం చేసిన వస్తే రోజు చేయాలి అంటే హాలిడే కదా రోజు. హే గైస్, సో వచ్చాను ప్రసు వాళ్ళ ఇంటి నుండి. ఏం చేయాలని ఆలోచిస్తుంటే థాట్ ఆఫ్ వాచింగ్ మూవీ. యాక్చువల్గా నేను రీసెంట్ మూవీస్ ఎక్కువ ఏం చూడలేదు. సో ఈరోజు కా మూవీ చూద్దాం అనుకుంటున్నాను. సో ఈ టీవీలో వీడిలో ఉంది కదా, సో వై నాట్ వాచింగ్ కా మూవీ అనుకున్నా. అండ్ యాక్చువల్లీ ఇంకా అమరన్ చూడలేదు, OTTలో రాలేదు, నేను అప్పుడు చూడలేదు. సో ఐఎమ్ గోయింగ్ టు వాచ్ కా మూవీ. కాసేపు మూవీ చూసి ఆబ్వియస్గా నిద్ర వస్తుంది ఫస్ట్ థింగ్. నేను 8:30 ఏమో లేచేసాను, 9 అనుకుంటా సమ్ టైం. జనరల్గా మనం 10కి లేచి డైరెక్ట్ వర్క్ చేయడమే ఉంటుంది. ప్రజెంట్ వర్క్ ఇలా ఉంది, అలా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే మూవీ చూసేద్దాం. కమాన్ మూవీ చూసుకుంటా. మూవీ అయ్యాక ఆబ్వియస్గా ఈవినింగ్ అయిపోతున్నాం. ద టైమ్ ఇస్ లైక్ అరౌండ్ 2:30. సో ఆ మూవీ యూజువల్గా అన్ని అన్నెసరీ స్టఫ్ అంతా ఎక్కడ లేని మన బెడ్ మీదే ఉంటుంది అనమాట. సో అన్ని తీసి సెట్ చేసేసి మూవీ స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, నేను మూవీ చూసి ఇంకా అంతా నేను మూవీ చూసి లైక్ విల్ మీట్ యు ఇన్ ది ఈవినింగ్ ఆఫ్టర్ మూవీ అండ్ ఏసో స్లీప్ వేసి విల్ మీట్ యు ఇన్ ది ఈవినింగ్. లైటింగ్ మొత్తం తప్పింది. ఓకే సరే, విల్ మీట్ ఇన్ ది ఈవినింగ్ గైస్. హే గైస్, గుడ్ మార్నింగ్. సారీ, గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఒక నాప్ వేసేసిన, అయిపోయింది. సో ఫేస్ వాష్ చేసుకొని మీకు ఇప్పుడు వెదర్ చూపిస్తుంది. జనరల్గా టీ అంటే చాలా మందికి నచ్చుతుంది, బట్ నాకు అంతేం నచ్చదు. బట్ ఐ డ్రింక్ బికాస్ ఆఫ్ దిస్ మైండ్ దొబ్బేస్తుంది కదా వర్క్ చేసి. జనరల్గా వీక్ డేస్లో అయితే వర్క్ చేసి ఆ ప్రెషర్కి, ఆ స్ట్రెస్కి నేను టీ తాగుతాను. వీకెండ్స్లో అయితే పడుకొని లేచి టైర్డ్ అయ్యి తాగుతాను అనమాట. ఎంత ఆపేద్దాం అనుకున్నా అది మాత్రం అవ్వదు. ఇంకా ఇక్కడ ఈ గ్యాప్లో మా చెల్లితో ఏదో దాన్ని రోస్ట్ చేసుకుంటూ అది ఇది నవ్వుకుంటూ అలా అయిపోయిందనమాట నా టీ. సో టమాటో చట్నీ చేయబోతున్నా.
సరిగ్గా ఓపెన్ చేసుకొని చేస్తే బాగా వస్తుంది. పచ్చడి అంత రుచిగా కుదురుతుంది ఈ టొమాటో పచ్చడి పని. మరిగే నూనెలో చిట్లిన పల్లీలో ధనియా పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి కాస్త తీసుకోండి. ఇందులో మార్నింగ్ మ్యాగీ ఎలా చేయాలో చెప్పినట్టు ఈసారి టమాటో చట్నీ ఇది కూడా ఎలా చేస్తానో చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు కూడా తెలియదు, మీరు వినే ఉంటున్నారు. అక్కడ విస్మై ఫుడ్స్ ఛానల్ నుంచి చూసి చేస్తున్నాను. ఆబ్వియస్లీ నేను చాలాసార్లు చేశాను, బట్ స్టిల్ ఏమవుతుందంటే నేను మర్చిపోతాను అనమాట. మన మెమోరీ పవర్ అలాంటిది. సో ఎవ్రీ టైం కొన్ని ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ చేయాలనుకున్నప్పుడు యూట్యూబ్ చూస్తాను. ప్రతిసారి వేరే వేరేలాగా చేస్తాను, ఎందుకంటే ప్రతిసారి నేను వేరే వేరే యూట్యూబ్ ఛానల్ చూస్తాను. ప్రతి ఒక్కరు డిఫరెంట్ వేలో చెప్తారు. అది అన్ని వెరైటీస్ గుర్తుపెట్టుకోవాలంటే నా మైండ్ ఇంక దొబ్బేస్తుంది. అందుకే ఏం ఎక్కువ మైండ్లో స్టోర్ చేయకుండా ప్రతిదానికి యూట్యూబ్ యూస్ చేస్తాను అనమాట. సో యాక్చువల్లీ ఈరోజు నేను మధ్యాహ్నం మీకు లంచ్ కూడా చూపించలేదు, మీరు అబ్జర్వ్ చేస్తే, బికాజ్ నేను ఉపవాసం ఉన్నాను. సో ఇప్పుడు ఇంకా ఆకలేస్తుంది అనేసి నాకు ఉప్మా అండ్ టమాటో చట్నీ కాంబినేషన్ చాలా ఇష్టం. సో అందుకే ఆ కాంబినేషన్లో చేసుకుంటే బాగా తినొచ్చు అని చెప్పి నేను చేస్తున్నాను. ఉప్మా చేయడం మీకు చూపించలేదు అనుకుంటా. ఎస్, సో ఐ మేడ్ ఉప్మా అండ్ టమాటో చట్నీ అనమాట. కుక్ చేసేసిన అయిపోయింది. సో ఉప్మా అండ్ టమాటో చట్నీ వేసిన. ఇక ఈరోజు ఇంతే గైస్, ఇంకా డిన్నర్ అండ్ పడుకోవడం. ఎస్, సో డిన్నర్ చేసేద్దాం. డిన్నర్ అయిపోయింది అండ్ ఇట్స్ టైమ్ టు స్లీప్. ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసిన వాళ్ళకి రియలీ రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా అండ్ ఇంకా ఇలాగే నా వ్లాగ్స్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇఫ్ సో ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా ప్లీజ్ సజెస్ట్ చేయండి. ఐఎమ్ ఆల్వేస్ ready to take them, and thank you so much guys for watching. Bye bye and see you in my next vlog. Bye.